డిసెంబర్ 25. క్రిస్మస్ అంటే ఏంటి? యేసయ్య అంటే త్రిత్వంలో రెండవ వ్యక్తి ఈ భూమి మీదకి వచ్చినటువంటి రోజు. వెరీ గుడ్. మరి త్రిత్వంలో మూడో వ్యక్తి కూడా ఈ భూమి మీదకి వచ్చిన రోజు ఒకటి ఉంది. అది ఎప్పుడో చెప్పగలరా? ఈ సంవత్సరం ఎప్పుడు చేసుకున్నామో? పెంతెకొస్తే డిసెంబర్ 25 అని మనం క్రిస్మస్కి చెప్తున్నాం. త్రిత్వంలో రెండో వ్యక్తి, త్రిత్వంలో మూడో వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి వచ్చిన పెంతెకొస్తు పండగ ఈ సంవత్సరం ఎప్పుడు చేసుకున్నాం? సరే, ఈస్టర్ ఎప్పుడు చేసుకున్నాం? అంటే మిమ్మల్ని క్రిటిసైజ్ విమర్శించాలని కాదు, కానీ ఆలోచింప చేయాలని నేను ఈ మాటలు మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఒక క్రైస్తవేతరుడు లేదంటే ఒక ముస్లిమో హిందువో, మన భారతదేశంలో ఎక్కువ వాళ్ళే ఉన్నారు కాబట్టి అడిగితే పైన కిందో ఒక డేట్ ముందో పైన వాళ్ళ పండుగలన్నీ చెప్పేయగలరేమో అనుకుంటున్నాను నేను. దీపావళి ఇప్పుడు, మహాశివరాత్రి ఇప్పుడు, జాతర ఇప్పుడు, ఇదని. మనకి బాగా చూస్తే క్రిస్మస్, ఈస్టర్, గుడ్ ఫ్రైడే, ఇంకోటి పెంతెకొస్తు పండగ, ఇంకా ఈ పులియన్ రొట్టెల పండగ, అవన్నీ మనం అవి చేసినట్లు కూడా నేను ఎక్కడ చూడలేదు. త్రిత్వంలో రెండో వ్యక్తి వచ్చాడు, 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నాడు, తను చేయాల్సినటువంటి కార్యాన్ని ఆయన చేశాడు. ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు. అదే మనం బైబిల్లో చదువుతున్నాం. మన కోసం రేయింపగళ్ళు విజ్ఞాపనలు చేస్తున్నాడు. అయితే ఆయన దగ్గరికి మనల్ని తీసుకెళ్ళడానికి, మనల్ని పరిశుద్ధులుగా జీవింపజేయడానికి, మనల్ని పరిశుద్ధతలో నడిపించడానికి మనతో ఉండేటువంటి వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినటువంటి ఆ దినము కానీ, ఆయన గురించినటువంటి ప్రస్తావన కానీ ఈరోజు సంఘంలో మాట్లాడబడట్లేదు. మనతో ఉండేవాడు, మనల్ని పరిశుద్ధతలోనికి నడిపించేటువంటి పరిశుద్ధాత్మ గురించి ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఇది చాలా సెన్సిటివ్ టాపిక్ కాబట్టి దయచేసి నేను ఏదైనా రిఫరెన్స్ చెప్తే ఖచ్చితంగా మీరు మీ బైబిల్ ఓపెన్ చేసి బెరేయా సంఘ విశ్వాసుల్లాగా ఈజ్ ఇట్ సో, ఇది ఇలా ఉన్నదా, నేను చెప్పే కథ కాదు, బైబిల్ చెప్పేటువంటి సత్యాన్ని మనం అనుసరిద్దాం, పాటిద్దాం. ఇప్పుడు చాలామంది మైండ్లో ఆఫ్ అయిపోయి ఉంటాయని నేను అనుకుంటా ఉన్నాను. ఎంట్రాయుడు పరిశుద్ధాత్మ అని అంటున్నాడు, ఈడు ఏ డినామినేషను, ఎక్కడి నుండి వచ్చాడు? నా డినామినేషన్ ఇదండి. మీ డినామినేషన్ అదైతే దయచేసి దాన్ని ఓపెన్ చేసి వాక్యం ఏం చెప్తుందో వాక్యాన్ని బట్టి మనం చూద్దాం. ఇంకొకసారి నేను మీకు రూఢిపరచాలనుకుంటున్నాను. నేను ఈరోజు మాట్లాడబోయేటువంటి పరిశుద్ధాత్మ ఎగిరి గంతులేసి కొత్తగా కొన్నటువంటి చేపలు మ్యాట్లు చింపేటి కాదు. 16 పిన్నులు పెట్టినా సరే జుట్టంతా చెరిగిపోయేటట్లు ఎగిరి గంతులేసే పరిశుద్ధాత్మ కాదు. ఏదో పూనకం వచ్చినట్లు లేదంటే అకస్మాత్తుగా వాల్యూమ్ పెంచి, పాటల్లో టెంపో పెంచి, ఇన్స్ట్రుమెంట్స్ సౌండ్ పెంచేసి జనాల్ని ఆడిచ్చేసేటువంటి పరిశుద్ధాత్మ గురించి కాదు, 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 కాదు. వాక్యంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడి గురించి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. లేదు, ఈరోజు అంటే బాప్తిస్మ ఇచ్చే యోహాను ఒక మాట చెప్పాడు, నేనైతే నీళ్ళల్లో బాప్తిస్మ ఇస్తున్నాను కానీ నా తర్వాత వచ్చేవాడు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను అనే మాట చాలామంది సేవకులు, చాలా సంఘాలు ఈరోజు ఏం చేసినాయి అంటే అదేదో అన్యూజువల్ థింగ్, నీళ్లతో పని అయ్యేది కాదు, అగ్ని అనే మాట ఉంది కాబట్టి వీళ్ళు పాటలు పాడుతున్నారు, టెంపోలు పెంచుకుంటున్నారు, ఇన్స్ట్రుమెంట్ సౌండ్ పెంచుతున్నారు, అయినా కానీ ఏమవ్వట్లా, జనాలు ఊగుతున్నారు, అయినా కానీ ఏమవ్వట్లా, అయినా కానీ అందుకని కొత్తగా మంట పెడితే కాలిపోతాయి,
అందుకని మంట నుండి వచ్చేది ఏంటి? పొగ పెట్టుకుంటూ ఉన్నారు. ఈ మధ్య ఈ టెక్నాలజీ అంతా పెరిగిన తర్వాత ఆ సిల్క్ క్లాత్ రెడ్ కలర్లో ఒకటి పెట్టి దాని కింద ఫ్యాన్ పెట్టి లైట్ ఒకటి వేస్తున్నారు. అంటే ఇంకేదో మంటలు మండుతున్నట్టు. నేను మాట్లాడేది వంటింట్లో నుండి వచ్చేటువంటి పొగ గురించి కాదు, కానీ పైనుండి వచ్చేటువంటి అగ్ని గురించి మాట్లాడబోతున్నాను. కాబట్టి ఆ విధంగా దేవుడు మనల్ని సిద్ధపరిచి మన హృదయాలను తెరుచునుగాక. ఇంకొక విషయంగా నేను చెప్పాలంటే నెగిటివ్ సైడ్ పాయింట్ చెప్పాను. నేను మాట్లాడబోయే పరిశుద్ధాత్మ 350 సార్లు బైబిల్ దాని గురించి ప్రస్తావించింది. నోట్స్ ఉంటే దయచేసి రాసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతి రెఫరెన్స్ ఓపెన్ చేసి మీరు కన్ఫర్మ్ చేసుకోండి. 350 సార్లు పరిశుద్ధాత్మ గురించి మాట్లాడితే 100 సార్లు పాత నిబంధన గ్రంథంలోనూ, ఇదేదో కొత్తగా పెంతెకొస్తు దినాన వచ్చినటువంటి ఇన్సిడెంట్ కాదు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలోనే మనము పరిశుద్ధాత్మ దేవుడిని ప్రస్తావన చూస్తాం. నీటిపైన దేవుని ఆత్మ అక్కడే మొదటి పేజీలోనే. ప్రకటన గ్రంథంలో ఆత్మ చెప్పు మాట, ఆత్మ చెప్పు మాట, ఆత్మ చెప్పు మాట అని చాలాసార్లు వింటాం. బాప్తిస్మ సూత్రంలో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు ఆ పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నాను. త్రియేక దేవుని ఆశీర్వాదం ప్రతిసారి ప్రసంగం అయిపోయిన తర్వాత పాస్టర్ గారు చెయ్యెత్తి తండ్రి యొక్కయు ఆ పరిశుద్ధాత్మ దేవుడి గురించి ఈరోజు మీతో మాట్లాడబోతున్నాను. కన్య మరియ పొందుకున్నటువంటి పరిశుద్ధాత్మ, యేసు బాప్తిస్మం పొందుకున్న తర్వాత ఆయన మీద దిగిన పరిశుద్ధాత్మ, అరణ్యానికి ఆయనను నడిపించిన పరిశుద్ధాత్మ గురించి, శోధనల తర్వాత ఏ బలముతో ఆయన్ని అపవాదిని ఎదిరించాడో ఆ పరిశుద్ధాత్మ గురించి, సువార్త ప్రకటించడానికి ఆయన పొందుకున్న పరిశుద్ధాత్మ గురించి, దయ్యములను వెళ్ళగొట్టడానికి ఏ ఆత్మ అయితే ఆయనలో ఉందో ఆ ఆత్మ గురించి, పరిచర్యను దేనిలో ఆయన సంతోషించాడో ఆ ఆత్మ గురించి, ఏ విషయంలో ఆయన నీతిపంతుడని తీర్పు పొందాడో ఆ ఆత్మ గురించి, పునరుద్ధానుడైన తర్వాత శిష్యులకి వాగ్దానం చేశాడు ఆ ఆత్మ గురించి, మృతులలో నుండి ఆయనను లేపిన ఆత్మ గురించి, ఆది సంఘం పొందుకున్నటువంటి ఆత్మ గురించి, 3000 మందికి పేతురు పరిచయం చేసిన ఆ పరిశుద్ధాత్ముడి గురించి, వారికి ధైర్యాన్ని ఒసగిన ఆత్మ గురించి, సంఘ కాపరులను నాయకులను నియమించినటువంటి ఆత్మ గురించి, అంతేకాదు రాబోవు హింసల నిమిత్తం వారిని సిద్ధపరిచిన ఆత్మ గురించి నేను మాట్లాడబోతున్నాను. 3 వాక్యాలు ఈరోజు నేను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఎందుకంటే 2-3 సాక్షులైతే అది బాగుంటుందని. యోహాను సువార్త 1వ అధ్యాయం 29 నుండి 34 వరకు నోట్ చేసుకోండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 29 నుండి 34 వరకు. రెండవది అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 19వ అధ్యాయం 1 నుండి 7 వరకు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3 నుండి 7 వరకు. 3 మాత్రం డిస్ప్లే చేయండి రిఫరెన్సెస్. యోహాను 1:29-34, అపోస్తలులు 19:1 నుండి 7, తీతు 3వ అధ్యాయం 3 నుండి 7 వరకు. 1 మాత్రం నేను చదువుతాను. అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 7 వచనాలు. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసుకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా. దాన్ని అండర్లైన్ చేసుకోండి. వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేన్ని బట్టి బాప్తిస్మం పొందుతారని వారిని అడగగా, యోహాను ఇచ్చేటువంటి బాప్తిస్మాన్ని, అంటే నీటి బాప్తిస్మాన్ని మేము పొందుకున్నాం. అందుకు పౌలు, యోహాను ఒక విషయం చెప్పాడు, గుర్తుందా మీకు? యోహాను తన వెనుక వచ్చువాని యందు, అనగా యేసునందు విశ్వాసం ఉంచవాలి అని ప్రజలతో చెప్పుచు మారు మనస్సు విషయమై బాప్తిస్మం ఇచ్చెను. వారు
ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము, తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి. ఇది అండర్లైన్ చేసుకోండి. ఇదే మాట 3 బైబిల్ వాక్యాలలో మనం చదువుతాం. ప్రతి చోట క్షమించబడుట అంటే లేదంటే నీటి బాప్తిస్మము, తర్వాత జరగవలసినటువంటిది పరిశుద్ధాత్మ బాప్తిస్మము. ఎంతమంది నూతన నిబంధన గ్రంథంలో బాప్తిస్మం ఇచ్చేటువంటి వాళ్ళు 2 ఉన్నారు అనే విషయాన్ని గమనించారు? ఒకటి మనందరికీ తెలిసింది, బాప్తిస్మం ఇచ్చు యోహాను. ఆయనకు ఆ పేరు ఎవరు పెట్టారు, ఎలా వచ్చింది? ఒక టాపీ మేస్త్రి ఉన్నాడు అనుకోండి, ఆయనకి ఖచ్చితంగా మేస్త్రి గారు అని అంటాం మనం. ఒక వడ్రంగి మేస్త్రి ఉంటే వడ్రంగి పని చేసేవాడు. అలా ప్రజలకి నీటి బాప్తిస్మం ఇచ్చేడు వంటి వాడిగా వృత్తిపరమైనటువంటి పేరు, ఆ పేరు బాప్తిస్మం ఇచ్చు యోహాను అనేది ఆయనకు వచ్చింది. ఇంకొకళ్ళు ఉన్నారు బాప్తిస్మం ఇచ్చేవాళ్ళు. ఎప్పుడైనా గమనించారా దాన్ని? బాప్తిస్మం ఇచ్చు యేసు. ఈ పేర్లు మనం పెట్టింది కాదు, వాళ్ళు చేసేటువంటి పనిని బట్టి వాళ్ళకు వచ్చినవి. బాప్తిస్మం ఇచ్చు యోహాను మొదటి వ్యక్తి, బాప్తిస్మం ఇచ్చు యేసు. బాప్తిస్మం అనే మాట గ్రీకు మాట, అది యాక్చువల్గా ట్రాన్స్లేట్ చేయబడలేదు. గ్రీకు మాట నుండే ఇంగ్లీష్లో రాయబడింది, ఇంగ్లీష్ నుంచి అట్లాగే మనకు తెలుగు అన్నింటిలో అదే మాట రాయబడింది. బాప్తిస్మం అని అంటే ఒక జల పదార్థంలో ఒక ఘన పదార్థాన్ని ముంచడం, ముంచడం. అదే మనం సేవకుల దగ్గర మనం తీసుకునేది, నీళ్ళల్లో ముంచబడటం. ఇంకొక రకంగా చెప్పాలంటే యోహాను 3:23లో యోర్దాను నదిలో ఎక్కువ నీళ్లు అక్కడ ఉన్నాయి కాబట్టి యోహాను అక్కడ బాప్తిస్మం ఇస్తున్నాడని మనం చూస్తున్నాం. అంటే నీళ్ళల్లో ముంచేటువంటి కార్యం. అలాగే ఇంకొకటి నీళ్ళల్లో ముంచబడిన కార్యం మనం చూసేది, ఐథియోపియా అధికారితో ఫిలిప్పు, ఇదిగో ఇక్కడ నీళ్ళు ఉన్నాయి కదా రా అని అన్నాడు. వెంటనే నీళ్ళల్లో ముంచడం. ఎందుకు బాప్తిస్మం? అసలు 400 సంవత్సరాలు ఎలాంటి శబ్దం, స్వరం, సమాచారం, సందేశం ఏమీ లేకుండా ఉండిని. ఎప్పుడండి? మలాకి నుండి మత్తయి వరకు. అక్కడ సడన్గా ఒక వ్యక్తి అరణ్యంలో నుండి వినబడు ఒక శబ్దం, అరే పరలోక రాజ్యం సమీపించి ఉంది కాబట్టి మారు మనస్సు పొంది బాప్తిస్మం పొందండి, బాప్తిస్మం తీసుకోండి. ఎందుకు? పరలోక రాజ్యం, చాలామంది రక్షణ పొందాలి, బాప్తిస్మం తీసుకోవాలి, లేదంటే పాపక్షమాపణ పొందాలి అంటే ఎందుకండి? ఎందుకు బాప్తిస్మం పొందాలి? ఎందుకు రక్షణ పొందాలి? చెప్పాలి. మనసు మారడం కోసం ఒకటి, తర్వాత నరకానికి వెళ్లకుండా ఉండడం కోసం, తర్వాత ఇంకా చాలా ఉన్నాయి, పరిశుద్ధంగా జీవించడం కోసం, తర్వాత ఇవన్నీ రైట్స్. బట్ వాట్ బైబిల్ సేస్, వాక్యం ఏం చెప్తుందంటే పరలోక రాజ్యం సమీపంగా ఉంది కాబట్టి నరకాన్ని నుండి తప్పించుకోవాలని కాదు. నరకాన్ని నుండి తప్పించుకోవాలని కొంతమంది బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చారు. సర్ప సంతానమా మీకు బోధించింది ఎవడో అని. పరిసయ్యులు ఎందుకు వచ్చారు? పరలోక రాజ్యం సమీపంగా ఉందని రాలా, నరకాన్ని నుండి తప్పించుకోవాలని వచ్చారు. అంటే మన ఆలోచన సరళి మారాలి. అయితే రాజు వస్తున్నాడు, పరలోక రాజ్యం వస్తుంది కాబట్టి మిమ్మల్ని మీరు శుభ్రపరచుకోండి, ఆయన వచ్చి మీలో ఉండబోతున్నాడు. అందుకని ఒక క్లియర్ చేసేటువంటి, వాష్ చేసేటువంటి, శుభ్రపరిచేటువంటి పని బాప్తిస్మం ఇచ్చే యోహాను చేయడం మనం చూస్తూ ఉన్నాం. సపోజ్ మనం దీన్ని అర్థం చేసుకోవాలంటే, అయ్యగారు రేపు మీ ఇంటికి వస్తాను అని అన్నారు అనుకోండి, ఇన్ని రోజులు ఊడ్చినట్లే ఇల్లు ఊడుస్తామా? ఇన్ని రోజులు వండుకున్నట్టే వండుతామా?
ఇన్ని రోజులు కట్టుకున్న చీరలే కట్టుకుంటామా? ఒక మంత్రి, ఒక నాయకుడు, ఒక దైవ సేవకుడు ఇంటికి వస్తున్నారు అంటే మనం శుభ్రం చేసుకుంటాం, ఇల్లంతా అన్నీ సదురుకుంటాం. అప్పటిదాకా అలమరల్లో బుక్స్ ఎడబడి పడి ఉంటాయి, అన్నీ తీసి లైన్గా పెట్టుకుంటాం. వంటగదిలో సామాన్లన్నీ చక్కగా పెట్టుకుంటాం. అలా రాజులకు రాజైన యేసుక్రీస్తు రాబోతున్నాడు కాబట్టి మీ మనస్సులను మీరు సిద్ధం చేసుకోండి, వాటిని కడుక్కోండి, ఆ మలినాన్నంతా తీసేయండి, రెడీగా పెట్టుకోండి. ఆయన వచ్చి మీ హృదయాల్లో ఉండబోతున్నాడు, మీ హృదయాలను నింపబోతున్నాడు అనేటువంటి పిలుపే బాప్తిస్మ ఇచ్చేటువంటి యోహాను చేసింది. అది మనకి సంబంధించినవి కాదు, కానీ మనల్నే కడుక్కోవాలి అనేటువంటి మాటే బాప్తిస్మ ఇచ్చే యోహాను చెప్పింది. అదే పేతురు గారు అంటూ ఉన్నారు, శరీర మాలిన్యాలను కడుక్కోవడానికి మనం నీళ్ళల్లో ముంచబడలా. మన బట్టల కంటిన మురికేదో మనం పోగొట్టుకోవడానికి, లేదంటే ఒంటి కంటిన మసేదో పోగొట్టుకోవడానికి మనం ముంచబడలా. హృదయాన్ని మనం శుద్ధి చేసుకోవడానికి ముంచబడ్డాం. బాప్తిస్మ ఇచ్చే యోహాను ఆయన దగ్గరకు వచ్చి నీళ్ళలో మునిగే వాళ్ళకి 1, 2, 3, 4 అని కొన్ని కండిషన్స్ పెడతా ఉన్నాడు. ఏంటి? మీ తప్పును ఒప్పుకోవాలి, మీ మలినాన్ని కడుక్కోవాలి, ఇది నాకు అవసరం అని గ్రహించాలి, పశ్చాత్తాపడాలి, చేస్తూ ఉన్నటువంటి తప్పులన్నీ సరిచేయబడాలి. నువ్వు వ్యభిచారివైతే ఆ విషయం మానేసి సరి చేసుకుని నువ్వు రావాలి. ఒక దొంగవైతే ఆ విషయాన్ని నువ్వు ఒప్పుకుని సరి చేసుకుని రావాలి. ఒక అన్యాయంగా మాట్లాడేవాడు అయితే, బూతులు తిట్టేవాడు అయితే, ఒకళ్ళ మీద సనిగేవాడు అయితే, ఒకళ్ళ గురించి ఒకళ్ళకి దగ్గర చెవులు కొరికేవాడు అయితే నువ్వు సరి చేసుకుని రావాలి అనేటువంటి పిలుపు చెప్తుంది. నీళ్ళలో మునిగిన ప్రతిసారి ప్రతి ఒక్కడు బాప్తిసం తీసుకున్నట్లా మునిగైతే నేను ఎన్నిసార్లు మునిగైతేసానో కాదు. నీళ్ళల్లో ఒక వస్తువు పడిపోతే దానికోసం మునిగే వాళ్ళందరూ కాదు. నీ హృదయాన్ని నువ్వు సిద్ధం చేసుకొని పాపాలన్నీ ఒప్పుకొని సరిచేయబడాల్సినటువంటి అన్నీ సరి చేసుకున్నప్పుడు వాటర్ విల్ వర్క్. అందుకనే లూకా 3వ అధ్యాయంలో మారు మనస్సుకు తగిన ఫలాలను ఫలించండి అని యోహాను చెప్తా ఉన్నాడు. ఇది బాప్తిస్మ ఇచ్చే యోహాను లేదంటే నీళ్ళల్లో ముంచేటువంటి పాస్టర్ గారు గొప్పతనం కాదు. మనం కన్ఫెస్ అయ్యాం, మనం పశ్చాత్తాపడ్డాం, మనం ఒప్పుకున్నాం, మనం కడుక్కున్నాం, మనం లోబడ్డాం. వాళ్ళు చేసింది ఆ కార్యాన్ని. భూమి మీద పుట్టినటువంటి ప్రవక్తల్లో అందరికన్నా గొప్పవాడు అని ఒకళ్ళ గురించి చెప్పబడింది. బాప్తిస్మ ఇచ్చు యోహాను గురించి ఒక ప్రవక్త అన్నాడు, ఒక పాస్టర్ గారు ఇలా అన్నాడు, ఆయన ఏ అద్భుత కార్యము చేయలేదు కానీ అనేకులని యేసు వైపు, అది ఏ అద్భుత కార్యం చేయలేదు, ఇప్పుడు మిగిలిన వాళ్ళందరూ చాలా కార్యాలు చేశారు, మరి ఈయన ఎందుకు పెద్ద ప్రవక్త అయ్యాడు? ఒక మాట అడగగానే ఆకాశం నుండి అగ్ని వచ్చి నీళ్లతో నిండి ఉన్నటువంటి ఒక బలిపీఠాన్ని కాల్చేసింది. ఆయన కదా పెద్దోడు అవ్వాలి. ఒక రకంగా చెప్పాలండి, 3 సంవత్సరాలు నువ్వు అక్కడే ఉండరా సూర్యుడు అంటే ఆగిపోయాడు. ఆయన కదా పెద్దోడు అవ్వాలి. నేను అనుకుంటాను ఇది సిద్ధం చేసేటప్పుడే నేను ఆ విషయాన్ని గ్రహించాను. బాప్తిస్మ ఇచ్చి యోహాను ఒక విషయాన్ని గ్రహించాడు. నేను ఇంతవరకే, నా లిమిట్ ఇంతే, నేను మహా చేస్తే పాపాలు ఒప్పుకుని నా దగ్గరికి వచ్చే వాళ్ళని నీళ్ళల్లో ముంచి లేపగలను, అంతే. నేను వాళ్ళు కడుక్కున్నటువంటి పాపాలకి, ఒప్పుకున్నటువంటి పాపాలకి పశ్చాత్తాపం చెందినటువంటి ఆ స్థితిని రూఢిపరచగలను, జనాలకి అది వ్యక్తపరచగలను, వ్యక్తం చేసేటువంటి ఒక కార్యాన్ని నేను చేయగలను. దట్స్ ఆల్. దానికి ఏం కావాలి? ఒక మనిషిని ముంచి లేపగలగడానికి కొంచెం హ్యాండ్ పవర్ ఉంటే చాలు. అంతేనా? అది గ్రహించాడు. ఇంకోటి ఏం గ్రహించాడంటే, వీళ్ళను నేను పరిశుద్ధులుగా చేయగలను కానీ పరిశుద్ధులుగా వీళ్ళు ఉండడానికి నేనేమీ చేయలేను. I could get people clean, but I could not keep them clean అనే విషయాన్ని
గ్రహించాడు కాబట్టి ఆయన పెద్ద గొప్పవాడు అని దేవుడు చెప్పాడేమో నేను అనుకుంటూ ఉన్నాను. ఇంకో విధంగా చెప్పాలంటే, నేను రాజ్బాబు గారి దగ్గర బాప్తిసం తీసుకున్నాను, ఏసన్న గారి దగ్గర తీసుకున్నాను, భక్త్ సింగ్ గారి స్వయాన నన్ను నీళ్ళల్లో ముంచాడు, లేదంటే జాషువా డానియల్ గారు, పాల్ దినకరన్ గారు, ఇంకా జాక్ పూనన్ గారు, స్టాన్లీ గారు, ఇంకేమైనా చెప్పొచ్చు. పెద్ద పెద్ద సేవకుల దగ్గర సేవకుడి దగ్గర తీసుకున్నాడండి. ఇట్ అయిపోయాడు. ఏం అర్థం అవ్వట్లేదు. ఎవరు ఇస్తున్నారు అనేది కాదు, దానికి మనం ఎలా సిద్ధపడ్డాం, మన కార్యం ఏంటి. అన్ని మాటలు మాట్లాడతారు. గిరి గారు ఇచ్చారండి, టైపోయాడు. వీళ్ళ చేతుల్లో లేదు. ఇలాంటి విషయాన్ని బాప్తిస్మిచ్చే యోహాను కనుక్కున్నాడు. ఇలాంటి గొప్ప దైవ సేవకుల చేత బాప్తిస్మం పొందానని చెప్పుకుంటూ అలా అయిపోయాడు ఇలా అయిపోయాడు అని అనుకుంటే ఏమీ కాదు. బాప్తిస్మం తీసుకోవడం అని అంటే క్షమించబడుట, క్షమ, రెండు కార్యాలు ఉన్నాయి ఇందులో. క్ష అంటే క్షమించబడుట, మా అంటే మర్చిపోవుట. అది మనం చేయలేంది. మనం ఒకరిని క్షమిస్తే, అరే సారీ చెప్పాడు అనుకో, రైట్ నేను క్షమించాపో. ఒక 4 సంవత్సరాల తర్వాత, 14 సంవత్సరాల తర్వాత అలాంటిది ఏమైనా జరిగితే, లేదంటే ఆడి మీద ఎవరైనా ఏదైనా చెప్తే, ఆ రోజు ఆడు అది చేసాడు మర్చిపోతున్నాం మనం. ఆ మాట నువ్వు అన్నావు, నాకు ఇంకా గుచ్చుతానే ఉంది, క్షమించానని చెప్తా ఉన్నావు. ఆ రెండు సైడ్లు అది దేవుడు చేయగలిగింది. ఆయన ఎలా మర్చిపోతాడని ఉంది. ఆకాశంలో మేఘం కనపడకుండా ఇట్లా పొగ ముంచి ఇట్లా పోతే ఇంక మళ్ళీ మేఘం ఎక్కడ ఉంది చెప్పగలం మనం? ఇక్కడే ఉందండి, ఈ షేప్లో ఉంది, ఇట్లా ఉంది, ఇక్కడే నేను చూశానండి, ఎవరికైనా చూపించగలవా? అలా మన పాపాలని ఆయన మర్చిపోతాడు అని ఉంది. ట్రై చేయండి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ లెగిసి మీ వీపు మీద ఉన్నటువంటి వెన్నుపూసలో ఉన్న బయటికి కనపడేవన్నీ నా లెక్క పెట్టండి. ఆయన ఏమన్నాడు, నా వెనకకి మనం ఎంత ట్రై చేసినా ఏది నా వైపు వెనక్కి వేసేసుకుంటానన్నాడు. కనపడవి కయ్యి సముద్రపు అగాధంలో వాటిని, అక్కడ ఏముంది, ఫ్లడ్ లైట్లు పెట్టి మంచిగా ఏముంది కనపడుతున్నదని ఉంటుందా? అసలు 15 అడుగుల బావిలోనికే మనం దిగితే లోపలంతా చీకటి. సముద్రపు అగాధంలోకి వెళ్తే అక్కడ మనకు కనపడుతుందా? వెతికినా సరే. తూర్పులో నుండి పడమర మీరు ఏ టెలిస్కోప్ పెట్టి చూస్తే కనపడుతుంది? అంత దూరపరుస్తానన్నాడు. ఎతికినా కానీ కనపడనంతగా ఆయన యొక్క ప్రేమ ఎత్తు, లోతు, పొడవు, వెడల్పు మనం ఊహించలేనివి. అలాంటి కార్యాన్ని మనం బాప్తిస్మిచ్చే యోహాను దగ్గర ఆ నీళ్ళల్లో మునిగిన తర్వాత మన పరిస్థితి అది. అసలు వీడు పాపం చేశాడా, పాపం అంటే వీడికి తెలుసా అనేటట్లుగా దేవుడు మనల్ని చేస్తాడు. మన పాత్రలో ఉన్నటువంటి ప్రతీది శుభ్రంగా, విమ్ లిక్విడ్ కూడా అలా క్లీన్ చేయలేదేమో, శుభ్రంగా క్లీన్ చేసి ఒక శుద్ధమైన పాత్రలాగా మనం చేయబడతాం నీళ్ళలో నుంచి బయటకు వచ్చిన తర్వాత. ఒకవేళ ఎవరైనా ఇక్కడ బాప్తిస్మం తీసుకోకుండా ఇంకా రేపు చూద్దాంలే, తర్వాత వయసు సరిపోలేదు, ఆలోచన చేద్దాం, ప్రార్థన చేద్దాం అని అనుకుంటున్నారంటే దయచేసి ఈ విషయాన్ని గమనించండి. శుభ్రమైనటువంటి పాత్రలాగా దేవుడు మిమ్మల్ని చేయడానికి ఇష్టపడుతున్నాడు. దాన్ని మనం దాటివేయకూడదు, దాన్ని మనం వాయిదా వేయకూడదు. ఏమో నాకు సండే స్కూల్లో చిన్నప్పుడు చెప్పిన ఒక పాఠం గుర్తొస్తూ ఉంది. హెబ్రోన్ చర్చ్లో VBSకి వెళ్ళినప్పుడు పాపాలన్నీ ఒప్పుకోండి, దేవుడి దగ్గర పశ్చాత్తాపడండి అని ఆ రోజు ప్రసంగం చేశారంట. ఒక పాప ఇంటికి వెళ్ళిన తర్వాత, అంటే రాసుకుంది, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత కూర్చుని ప్రార్థన చేసి ఈ పాపాలన్నీ ఒప్పుకోవాలి, దేవుడి దగ్గర పశ్చాత్తాపం పొందాలి, క్షమాపణ అడగాలి. వదిలేశారు. సంతోషంగా పరిగెట్టుకుంటూ వెళ్తుంది, లారీ గుద్దింది, చనిపోయింది. తర్వాత పాప బుక్ ఓపెన్ చేస్తే ఇంటికి వెళ్ళిన తర్వాత నేను క్షమాపణ పొందాలి, మారు మనసు పొందాలి అని రాసుకుంది.
టు బీ ఫ్రాంక్, నిజాయితీగా మాట్లాడితే ఆ పిల్ల ఏమైంది? క్షమాపణ పొందిందా? ఇంటికి వెళ్ళిన తర్వాత వాయిదా వేసింది ఆ కార్యాన్ని. దయచేసి ఇదేదో పెద్ద మనుషులకు అర్థం కాని ఒక 3D మూవీ కాదు. మన పాపాలు, మనకి గుర్తొచ్చినటువంటి మన పాపాలని మనం ఒప్పుకొని ఆయన నన్ను కడిగాడు అని సిలువ జరిగిన కార్యాన్ని మనం నమ్మగలిగితే వచ్చి పాస్టర్ గారిని సంప్రదించండి. అది జరిగింది మన జీవితాల్లో అన్నింటిలో. పాతది కడిగేసుకున్నాం, పాపాన్నంతా ఒప్పుకున్నాం, పశ్చాత్తాపడ్డాం, శుద్ధి చేయబడ్డాం, బాప్తిస్మం, నీటి బాప్తిస్మం తీసుకున్నాం. మరలా మనం పాపంలో పడిపోకుండా ఉంటామా? నో, ఉండలేము. ఎస్, తప్పకుండా పాపం చేస్తాము. అది నీటి బాప్తిస్మం క్షమిస్తుంది, కానీ తర్వాత మన జీవితంలో జరగబోయేటువంటి కార్యాలకి అది ఏ విధంగా సహాయపడదు. అందుకే ఇంకొక బాప్తిస్మం మీకు అవసరం అని బాప్తిస్మిచ్చి యోహాను పదే పదే చెప్తా ఉన్నాడు. అది నేను ఇవ్వలేను, కానీ ఎవరిస్తారో నాకు తెలుసు, ఆయనే అని చెప్తా ఉన్నాడు. నేనంటాను, ప్రతి దైవ సేవకుడు, ప్రతి సంఘ కాపరి, ప్రతి సువార్థికుడు, అంటే నీటి బాప్తిస్మం ఇచ్చేటువంటి ప్రతి వ్యక్తి తన దగ్గరికి వచ్చినటువంటి విశ్వాసులకు చెప్పాల్సినటువంటి ఒక మాట మత్తయి సువార్త 3:10. 11 3:11. నేను మీకు నీళ్ళల్లో బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ అరే బాబు, నువ్వు పాపాలు ఒప్పుకున్నావు, నేనైతే ఇప్పుడు నీళ్ళల్లో ముంచుతున్నాను, కానీ నాకంటే గొప్పోడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన నీకు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇస్తాడు, ఆయన దగ్గర నువ్వు కనిపెట్టు అని ఆ వ్యక్తికి ఆ రోజే చెప్పాలి. అదే మాట మార్కు 1:8 చూస్తాం. నేను మీకు నీళ్ళల్లో బాప్తిస్మం ఇచ్చితిని, కానీ ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మం ఇస్తాడు అని మార్కు 1లో చూస్తాం. అదే మాట లూకా 3:16-17 చూస్తాం. యోహాను, నేను నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చున్నాను, కానీ నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు, ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మం ఇస్తాడు అని చెప్తున్నాడు. అదే మాట యోహాను సువార్త 1:33 మనం చూస్తాం. నీళ్ళల్లో బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపాడు, అయితే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చేటువంటి వాడు ఇంకొకడు ఉన్నాడు. అరే, ఇది కాయిన్కి ఒక పక్కనే, ఇంకో పక్కన ఉంది. నీళ్ళల్లో నేను బాప్తిస్మం ఇచ్చాను నీకు, నువ్వు యేసుక్రీస్తు దగ్గర కనిపెట్టాలి, ఆయన నీకు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇస్తాడు అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా చెప్పాలి. ఈరోజు సంఘంలో విశ్వాసులు వెనుతిరగడానికి, పాపంలో పడిపోవడానికి, మరలా దిగజారిపోవడానికి ప్రధానమైన కారణం ఈ విషయాన్ని చెప్పకపోవటం, ప్రస్తావించకపోవడం, వాళ్ళకి తెలియకపోవడం. అదే కదా మనం అపోస్తల కార్యాలు 19లో పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతే మాకు తెలియదు, కానీ వాళ్ళు నీటి బాప్తిస్మం పొందుకొని సంతోషంగా ఉన్నారు. అది అక్కడితో ఆగిపోకూడదు. నీ పాపాలు క్షమించబడినవి, నువ్వు నూతన సృష్టిగా మారిపోయావు, కానీ దాన్ని కొనసాగించడానికి, ఆ పరిశుద్ధ జీవితాన్ని నువ్వు కొనసాగించడానికి ఖచ్చితంగా పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందాలి. యూ కాంట్ మేనేజ్ యువర్ సెల్ఫ్. నీటి బాప్తిస్మం పొందుకున్నాం, పాపాలు కడుక్కున్నాం అంటే ఈరోజు యేసుక్రీస్తుని చాలామంది రక్షకుడిగా మాత్రమే పరిచయం చేస్తూ ఉంటాడు, పాపాలు కడిగే వాళ్ళుగా పరిచయం చేస్తూ ఉంటారు. ఇప్పుడు అది కూడా పోయిందనుకోండి, ఆయన ఆశీర్వదించేవాడిగా, మీ అప్పులు తీర్చేవాడిగా, మీకు బాధలు తీర్చేవాడిగా, మీకు గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చేవాడిగా, ఇంకా ఈ 1,00,000 ఉన్నాయి, అలా పరిచయం చేస్తున్నారు. కానీ బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసుక్రీస్తుని ఎలా పరిచయం చేశాడో తెలుసా? లోక పాపాన్ని మోసుకుపోయే గొర్రెపిల్ల అని చెప్పడం మాత్రమే కాదు, కానీ
పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మం ఇచ్చేవాడు ఆయన అని చెప్తున్నాడు. ఆ విషయాన్ని మనం గమనిస్తున్నామా? సంఘాలు, క్రైస్తవ నాయకులు ఈ సమతుల్యాన్ని కోల్పోతున్నాయి. పాపాలు క్షమించేవాడు మాత్రమే అని చెప్తున్నారు, పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చేవాడు ఆయనే అనే విషయాన్ని మనం ఎంత వీలైతే అంత గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఎందుకు క్షమించబడ్డాం? పరిశుద్ధ జీవితం ఖచ్చితంగా కావాలి. ఎందుకు అంటే పరిశుద్ధత లేకుండా ఎవడు ఆయన్ని చూడాలి అంటే పరిశుద్ధత కావాలి. ఆ పరిశుద్ధుడిగా జీవించడానికి మనకు సహాయం చేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. మొదటిది క్షమాపణ అనేది త్రిత్వంలో రెండో వ్యక్తి పని అయితే, రెండవది పరిశుద్ధత త్రిత్వంలో మూడో వ్యక్తి పని. మరలా నేను చెప్తున్నాను, మనల్ని పాపాలను క్షమించి పరిశుద్ధులుగా తీర్చడం అనేది రేపు వచ్చే నెలలో చేసుకుంటున్నాం ఒక పండగ, ఆయనకి సంబంధించిన పని అయితే, ఈ సంవత్సరం జూన్ 4వ తారీఖు మనం పెంతెకొస్తు పండుగ జరుపుకున్నాం. అది జరిగేది పరిశుద్ధాత్ముడు దేవుడు చేసేటువంటి పని. ఈ ఇద్దరు వ్యక్తుల యొక్క అవసరత ఖచ్చితంగా మనకు ఉంది. మొదటివాడు కడపటివాడైన తండ్రిని మనం చేరాలంటే వీళ్ళిద్దరి అవసరత ఉంది. పరిశుద్ధాత్ముడు లేకుండా మనం సంతోషంగా ఉండగలమా? ఉండగలం. పాటలు పాడలేమా? పాడగలం. ఆరాధన చేయలేమా? చేయగలం. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను కాశ్మీర్ వెళ్ళినప్పుడు ఒక అన్న ఈ విషయం చెప్పాడు నాకు. అరే పిల్లి పట్టుకుపోయిందిరా పరిశుద్ధాత్మని అని అన్నాడు. ఏం పిల్లి పట్టుకుపోవడం ఏందిరా పరిశుద్ధాత్మని అని అనుకున్నా. ఈరోజు సంఘాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఇదే. ఒక పాస్టర్ గారు, అది పెంతెకొస్తు ఆరాధన, ఆయన చదివేంది పరిశుద్ధాత్మ దేవుడు అంటే యేసుక్రీస్తు దగ్గరికి ఆయన పావురంలాగా దిగొచ్చాడు. కాబట్టి మనం కూడా అది చేద్దామని చెప్పి, అంతే తెలుసు ఆయనకి. ఒక చర్చిలో ఒక కుర్రోని పట్టుకున్నాడు. చర్చిలో కుర్రోని కాదు, సారీ, బయట ఒక కుర్రోని పట్టుకున్నాడు. చర్చిలో అయితే మళ్ళీ తెలిసిపోతుంది, ఆడెవడికి చెప్తాడో తెలియదు. బయట ఒక కుర్రోని పట్టుకుని, అరే నువ్వు ఆ వెంటిలేటర్ దగ్గర కూర్చో, నేను ఆరాధన సమయంలో అందరిని చేతులు ఎత్తి ఈరోజు పరిశుద్ధాత్ముడు రావాలి మన దగ్గరికి వస్తాడు అని నేను చెప్తాను. చెప్పినప్పుడు ఆ పావురాలు లోపలికి వదులు అని అన్నాడు. ఇది వాళ్ళ మధ్యలో ఉన్న డీల్. సరే లెగిసారు, పాటలు పాడుతూ ఉన్నారు, అరుస్తూ ఉన్నాడు. అందరూ పరిశుద్ధాత్మ దేవుడిని ఆహ్వానించండి, ఆయన వస్తాడు, ఈరోజు మిమ్మల్ని నింపుతాడు, మన మధ్యలో ఈరోజు సంచరిస్తాడు అని చెప్పి అందరూ పాటలు పాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్పాడు, అరే ఫ్యాన్లు ఆపేయండి రా, ఎందుకంటే రెక్కల దగ్గర కింద పడితే పోతుంది కదా. పాడన్న అరవండి అంటున్నాడు. ఈయనేమో వెళ్తున్నాడు, చూస్తున్నాడు, రావట్లా కిటికీలో నుండి. మీరు అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు, నేను వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుడిని పిలుస్తానని చెప్పి వెనకాల మెట్లు గుండా పైకి వెళ్ళి ఆడి దగ్గరికి వెళ్తే వాడేమో బీడీ కాలుస్తా కూర్చున్నాడంట. ఊరే గంట నుండి నేను పరిశుద్ధాత్ముడిని పంపరా అని అరుస్తూ ఉండే, నువ్వేంద్రా పట్టించుకోకుండా బీడీగా ఊరుకొనే గారు పరిశుద్ధాత్మ పిల్లెత్తుకు పోయింది అన్నాడంట. మరి పిల్లి పట్టుకుపోవడం ఏందిరా అంటే, నేను పొద్దునుండి కూర్చున్న ఎండలో చిరాకు కొట్టింది, దాన్ని ఆడబెట్టి బీడీ కొనుక్కుందామని వెళ్ళా, వచ్చి చూస్తే పిల్లి అట్టుపోయింది. ఈరోజు ఎలా అయిపోయినాయి సంఘాలు అనేది గ్రహించాలి మనం. నాకు ఒక దుఃఖకరమైన విషయం, అది మీరు గమనించారో లేదో తెలియదు. ఈరోజు ఈ మధ్యలో జరిగిన పెద్ద కోటాలకి నేను వెళ్ళా. ట్రైన్డ్ పావురాలు అక్కడ తిరిగేలాగా ఎగరేశారు. ఆ తర్వాత తెలిసింది నాకు, జనాలకు ఎలా ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ సంచరిస్తున్నాడు, భయభక్తులతో ఉండాలి, మాట్లాడేవాడు మావులుడు కాదు. ఈ ఆశాలన్నీ ఎందుకు? పరిశుద్ధాత్ముడు లేకుండా మన జీవితంలో మనం చేయాల్సిన అన్నీ మనం చేయగలం. ఆరాధన చేయగలం, ప్రార్థన చేయగలం, బైబిల్ చదవగలం. ఒకటి చేయలేం, పరిశుద్ధంగా జీవించలేం, అంతే. పరిశుద్ధంగా జీవించగా లేకుండా ఇవన్నీ చేయిస్తే ఉపయోగం ఏముంది?
అదే అపోస్తుల కార్యాలు 8లో మనం చూస్తాం. అక్కడ ఫిలిప్ ప్రసంగం చేశాడు, చాలామంది నమ్మారు, సంతోషంగా ఉన్నారు. అయితే పేతురు యోహానులు అక్కడికి వస్తారు. 15 వచనంలో, అపోస్తుల కార్యాలు 8:15లో ఆ మాట మనం చూస్తాం. అంటే దానిపైన మనం చూస్తే 8:8లో అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషం కలిగింది. సంతోషంగా ఉండొచ్చు, జాలీగా ఉండొచ్చు పరిశుద్ధాత్మను లేకుండా. 15 వచనంలోనే మీరు వచ్చి పరిశుద్ధాత్మను పొందవలని, పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా పరిశుద్ధంగా ఉండడం మాత్రం అసాధ్యం. మీకున్నటువంటి అనుభవాలు, మీకున్నటువంటి ఆప్యాయతలు, లేదంటే ఆహ్లాదాలు అన్నీ ఉండొచ్చు, పరిశుద్ధత ఉండదు, అంతే. పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి ఒకడు చూడలేడు. ఆయన్ని చూడలేకుండా మనం ఇక్కడ వేసేటువంటి యాశాలన్నీ ఎందుకు? ఎవరిని గొప్ప చేయడానికి, ఎవరి పేరు పొందడానికి, ఎవరి కంట్లో పడడానికి? ఈరోజు క్రైస్తవ సమాజంలో వేల మంది, లక్షల మంది యేసుక్రీస్తుని నమ్మిన వాళ్ళు ఎలా పరిశుద్ధాత్మను పొందుకోవాలో తెలియదు. అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు ఆ పేరు ఎత్తగానే ఈడు ఐపీసీనో, టీపీసీనో, ఇంకా ఏదో డినామినేషన్, ఇది మనకు వద్దు, తీసేయి, పక్కన పడేయి. నేను చెప్పేది వేరే ఇంకొక సువార్త, వేరే ఒక బోధ కాదు, కానీ యేసుక్రీస్తునే పరలోకానికి వెళ్ళడానికి మార్గం. బల్ల గుద్ది చెప్తున్నా, స్టాంప్ పేపర్ తీసుకురండి, సంతకం చేస్తా. పరలోకానికి వెళ్ళడానికి యేసుక్రీస్తు మాత్రమే మార్గం. ఆ మార్గంలో నడవడానికి మనకు సహాయం కావాలంటే అది పరిశుద్ధాత్ముడి వల్లే సాధ్యం. పరిశుద్ధాత్ముడు లేకుండా యేసుక్రీస్తు చూపినటువంటి పరిశుద్ధ మార్గంలో నడవడానికి సాధ్యం కాదు, మన వల్ల కాదు. ఈ మాటే రాజబాబు గారు చాలా చక్కగా రాశారు. క్రీస్తేసే మా భక్తికి పునాది, పునరుద్ధానుడే ముక్తికి వారధి. క్రీస్తేసే మా భక్తికి పునాది, పునరుద్ధానుడే ముక్తికి వారధి. పరిశుద్ధాత్ముడే మారద సారథి, పరిశుద్ధాత్ముడే మారద సారథి. ప్రభు యేసే మా ప్రధాన కాపరి, బహు నేర్పరి మేము నిబంధనా జనులం. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరెదము. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరెదము. నిబంధనా జనులం. పరిశుద్ధాత్ముడు మన రథసారథి అయితే ఖచ్చితంగా ఒకరోజు మనం ఆయన దగ్గరికి చేరుతాం. మన రథాన్ని నడిపించేటువంటి, మన జీవితం అనే రథాన్ని నడిపించేది పరిశుద్ధాత్ముడేనా? యేసు ఈ లోకంలో మానవుడిగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ బాప్తీసం ఇవ్వలేదు. మనం అది ఎక్కడా చూడం. కానీ యోహాను పదే చెప్తున్నాడు, నేను నెలలో ఇచ్చాను, ఆయన పరిశుద్ధాత్మలో ఇస్తాడు, నేను నెలలో ఇచ్చాను, ఆయన పరిశుద్ధాత్మలో ఇస్తాడని. భూమి మీద ఆయన ఉన్నప్పుడు ఎప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని ఆయన ఇవ్వలేదు. కానీ ఆయన తండ్రి దగ్గరకు వెళ్ళడానికి ముందు రోజు, యోహాను సువార్త 14:12-18 మనం అది చూస్తాం. ఆయన తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినప్పుడు, ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నానయ్యా తండ్రి దగ్గరికి, ఆయన కుడిపార్శ్వమున కూర్చోవాలి, నేను మరలా మిమ్మల్ని అందరిని తీసుకెళ్ళడానికి రావాలి, ఈ మధ్యలో మిమ్మల్ని పరిశుద్ధతలో నిలబెట్టడానికి, నడపడానికి, మిమ్మల్ని పరిశుద్ధులుగా ఉంచడానికి ఒక ఆదరణకర్తను నేను మీకు పంపిస్తూ ఉన్నాను. ఆయన ఇప్పటి వరకు మీతో ఉన్నాడు, ఇక మీదట మీలో ఉంటాడు. మీతో ఉన్నాడని ఎలా చెప్పగలిగాను? పరిశుద్ధాత్మని అభిషేకం పొందకముందే శిష్యులు అద్భుత కార్యాలు చేశారు, దెయ్యాలను వెళ్ళగొట్టారు, కొన్ని సూచక క్రియలు చేశారు,
పక్కనే బిసైడ్ ఉండి ఆ కార్యాలు జరిగించాడు. ఇక మీదట ఆయనతో మీరు నింపబడాలి, మీలో ఉంటాడు. అందుకు శిష్యులకి అది అంతకు ముందు ఎప్పుడు జరగనటువంటి ఒక కార్యం, ఆ అనుభవం ఎప్పుడూ లేదు. పునరుద్ధానుడైన తర్వాత యేసుక్రీస్తు లేచి వాళ్ళ మీద ఊది పరిశుద్ధాత్మను పొందుకోండి అని అన్నాడు. బట్ నథింగ్ సిగ్నిఫికెంట్ హ్యాపెండ్ దట్ దేర్. అందుకనే మీరు వెయిట్ చేయండి అని చెప్పి అపోస్తల కార్యాల్లో 1:8 మనం చదువుతాం. అంటే ఏంటి, యేసుక్రీస్తు స్వయాన చెప్పినా సరే ఇదేం జరగలేదు, వాళ్ళు పొందుకోలేదా? అది కాదు. ఇలాంటి ఒక కార్యం జరుగుతుంది, మీరు రెడీగా ఉండండి, అప్పుడు మీరు పొందుకుంటారు అనేది అక్కడ ఆయన వివరిస్తున్నాడు. ఒక గాలి తర్వాత జరిగినటువంటి అద్భుతాన్ని అపోస్తల కార్యాలు 1-2 మొదటి 4 వచనాల్లో అద్భుతాన్ని చూస్తూ ఉంటాం. దేవాలయంలో వాళ్ళందరూ కూడుకున్నప్పుడు ఒక బలమైన గాలి వంటి ఒక ధ్వని, గాలి అని చదువుతున్నాం, అక్కడ ఆగిపోతున్నాం. గాలి వంటి ఒక, బైబిల్ చదివేటప్పుడు ప్రూఫ్ రీడింగ్ చేసినట్టు చదవండి, అప్పుడు మీరు చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటారు. ఎందుకంటే నేను ప్రూఫ్ రీడ్ చేస్తూ ఉంటాను. చదివేటప్పుడు ఒత్తులు, పొల్లులు, హల్లులు, మీనింగ్, భావాలు ఏంటి అన్నీ చూస్తూ ఉంటాం. ప్రతిదీ అలా చదవాలి మనం. ఇందులో ఏమైనా తప్పు ఉందా అని వెతుకుతున్నట్టుగా చదివితే భలే ఉంటుంది. చూడండి, ఈసారి ట్రై చేసి చూడండి. గాలి వంటి ఒక ధ్వని. ఆ కార్యం జరగాలంటే యేసుక్రీస్తు తండ్రి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. పరలోకానికి ఆయన పంపబడిన తర్వాత మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి దిగి వచ్చాడు. పొంగి పొరలుట, నింపబడుట, అభిషేకించబడుట, పొందుకొనుట, ఈ మాటలన్నిటికీ అంటే నింపబడటం అనే మాట ఎలా చెప్పొచ్చు? ఈ బాటిల్ ఉందండి, ఇది నిండిందా? నా దగ్గర నీళ్ళు లేవు, పోస్తా ఉంటా. ఎప్పుడు అది నిండిందని చెప్తాం? పొర్లి బయటగా పొంగి పొరలాలి, అప్పుడే అరే నిండిపోయింది ఆపరా అంటాం. మా భాషలో చెప్పాలంటే పెట్రోల్ ట్యాంక్ వెళ్తాం, నిండిపోయింది అంటాం, కానీ ఇంకా అంత ఖాళీ ఉంటుంది. ఎప్పుడు నిండిపోయింది అని అంటామంటే ఓవర్ఫ్లో అయిపోయి బయటికి కొట్టాలి. అదే వాళ్ళు నింపబడ్డారు అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. నింపబడినప్పుడు వాళ్ళు ఆపుకోలేక దేవుని మహత్కార్యాలు, సూచక క్రియలన్నీ బయటికి చెప్పడం మొదలుపెట్టారు. గొంతు దాకా వస్తుంది సార్ చెప్పాలంటే, అక్కడ అయిపోతుంది. ఏం చేయాలో తెలియట్లా, చాలా ఆలోచిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, సిద్ధపడుతున్నాను, ఈరోజు ఎట్లాగైనా మా ఫ్రెండ్తో దేవుడి గురించి మాట్లాడాలి అని. అక్కడికి వెళ్ళేపాటికి ఎవడో వచ్చి పీక పట్టుకున్నట్టు అయిపోతుంది. నింపబడితే ఆ ఫ్లోని ఎవడు ఆపలేడు, పొర్లి వెళ్ళిపోతూ ఉంటుంది ధారాపాతంగా. అదే వేరే భాషలలో ఈరోజు అన్య భాషలు అనే మాట చాలా విధాలుగా వాడబడుతుంది. ఈవెన్ డేవిడ్ పాస్టర్ గారు ఏమంటారంటే, ఈవెన్ ఇన్ హీబ్రూస్ ఇట్ ఈస్ లాంగ్వేజెస్ నాట్ టంగ్స్. అన్య భాష అనేది మీరు ఖచ్చితంగా అది చదివితే అక్కడ వచ్చినటువంటి చాలామంది వచ్చారు, చాలా ఊర్ల నుండి వచ్చారు. వాళ్ళల్లో ఎవరికో ఒకటి అది అర్థం అవుతుంది. వీడేంటి నా భాష మాట్లాడుతున్నాడు, ఈ నా ఊరోడు కాదే, వీడేంటి నా భాషలో దేవుడి గురించి చెప్తున్నాడు, వీడేంటి నా భాషలో దేవుడి గురించి చెప్తున్నాడు అని అంది. ఎవరికి అర్థం కాకుండా వళ అని మాట్లాడేది కాదు. పరిశుద్ధాత్మదేవుని అభిషేకాన్ని పొందుకున్న తర్వాత బైబిల్లో 3 సార్లు అది జరిగింది. ఒకటి యూదులకి అపోస్తల కార్యాల్లో, తర్వాత ఫిలిప్పు వెళ్ళిన తర్వాత అన్యుల దగ్గర, తర్వాత సమరయుల దగ్గర. ఎక్కడా కూడా వాళ్ళు ఎగిరేరు, గంతులేసారు, ఎగిరే అవతల పడ్డారు, లేదంటే ఇట్లా ఊగారని ఎక్కడా మనం చదవం. నా దేవుడు క్రమానికి కర్త, పరిశుద్ధాత్మదేవుడు అల్లాడించేవాడు కాదు, ఆయన జెంటిల్ డవ్. అది నేను బైబిల్లో చదివేది. నింపబడితే అది మనకి అర్థమవుతుంది.
ఎలా అర్థమవుతుంది? మనం స్తుతిస్తాం బహిరంగంగా, మనం ఆరాధన చేయగలం, ఆయన గురించి గొప్ప కార్యాలు మనం చెప్పగలం. ఇదే అపోస్తల కార్యాలు 2:12 మనం చూస్తూ ఉంటాం. అది ఎందుకు పౌలు గారు సంఘంలో మాట్లాడొద్దు అని అన్నాడంటే, అప్పుడే పెంతెకొస్తు రోజే చుట్టూ తిరిగి వచ్చిన వాళ్ళందరూ ఏంట్రా తాగొచ్చారు పొద్దున్నే 9 అని అనుకున్నారు. ఒకవేళ అన్య భాషలో నువ్వు సంఘంలో మాట్లాడితే కొత్తగా వచ్చిన విశ్వాసాలు అనుకోవచ్చు. అందుకనేమో సంఘంలో మాట్లాడొద్దు అని అన్నాడు. చాలా వరాలు ఉన్నాయి, పరిశుద్ధాత్మ వరాలు. అన్నీ ఇతరులకి అయితే అన్య భాషలో మాట్లాడడం అనేది మాత్రం నీ ఎడిఫికేషన్కి, దానివల్ల ఇంకొకరికి నువ్వు చేసేటువంటి మేలు ఏమీ లేదు. కాబట్టి ప్రత్యేకంగా వ్యక్తిగతంగా మీ ప్రేయర్ క్లాసెట్లో, ప్రార్థనా గదిలో అది చేయండి. ఈ నింపుదల ఎవరి మీద? ఇప్పుడు ఒక డౌట్, నాకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకం దొరుకుతుందా? అపోస్తల కార్యాలు 2:17 మనం చూస్తే, అందరి మీద అంత్య దినాల్లో వయస్సు భేదం లేదు, లింగ భేదం లేదు, స్థాయి భేదం లేదు, అంతస్తు భేదం లేదు, చిన్న లేదు, పెద్ద లేదు, ఆడ లేదు, మగ లేదు, అందరి మీద నా ఆత్మను. దాని తర్వాత మనం చూసేదేంటి? ప్రవచన మనం చెప్తా ఉంటాం, చెప్పగలం. దేవుని గురించినటువంటి మాటలు మనం మాట్లాడగలం. 120 మందికి ఏమైందో వాళ్ళకి తెలిసింది ఆ రోజు. ఆనాడు దేవుడు తన సొంత చేతులతో రాసిచ్చినటువంటి పలకలు మోషే గారు పట్టుకుని కిందకు వచ్చేటప్పుడు అవిధేయులైనటువంటి జనాల్లో 3,000 మంది చనిపోయారని మనం చూస్తూ ఉంటాం. నిర్గమకాండం 32:28 న్యాయ ప్రమాణం ఇవ్వబడినప్పుడు. కానీ ఇక్కడ నూతన నిబంధన గ్రంథంలో ఆత్మ ఇవ్వబడినప్పుడు అదే అధ్యాయంలో 3,000 మంది చేర్చబడిరి అని మనం చూస్తూ ఉంటాం. అందుకనే పౌలు గారు అంటారు, అక్షరం చంపుతుంది కానీ ఆత్మ జీవింపజేయును. ఈ రోజున విశ్వాసులు ఇలా ఉండు, అలా ఉండు, అలా చేయి, ఇలా చేయదు, ఇక్కడికి వెళ్ళొద్దు, అది మాట్లాడొద్దు అని చాలా చెప్తూ ఉంటాం. అయినా సరే ఎదగకపోవడానికి లేదా దిగజారిపోవడానికి ఉన్నటువంటి ప్రధాన కారణం జీవింపజేసేటువంటి ఆత్మతో వాళ్ళు నింపబడకపోవడమే. ఆత్మను బట్టి జీవిస్తున్న సంఘాలు, చనిపోయినటువంటి సంఘాలు మనం కనిపెట్టవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడితో నేను నింపబడ్డాను అని అనడానికి రూఢి 5 విషయాలు నేను టకటక చెప్పాలనుకుంటున్నాను. మొదటిది కాన్ఫిడెన్స్, లేదంటే అష్యూరెన్స్, లేదంటే దృఢ నమ్మకం, నిశ్చయత. నువ్వు రక్షించబడ్డావా అని నేను ఒకరిని అడిగాను అనుకోండి. ఫస్ట్ సారి అంటాడు, రెండోసారి మూడోసారి అవును, నాలుగోసారి ఇంద్రా డౌట్ కొట్టుద్ది. నువ్వు దేవుడు పెట్టివేనా? నిజంగా ఎస్. నువ్వు దేవుడు పెట్టివేనా? అవునన్నా. నువ్వు దేవుడు పెట్టివేనా? అవును అనుకుంటాన్నా. నిజంగా చెప్పు, నువ్వు దేవుడు పెట్టివేనా? ఎగిరిపోయిందిగా. పరిశుద్ధాత్మతో మనం నింపబడితే నువ్వు 7 సార్లు అడిగినా, 77 సార్లు అడిగినా, 777 సార్లు అడిగినా అవునో 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 ఎస్ అనేటువంటి ఆ కాన్ఫిడెన్స్ నిజంగా మనకు వస్తుంది. గట్టిగా అడిగితే 4 సార్లు అడిగితే డౌట్ రాదు మనకి. ఎస్, నేను దేవుడు బిడ్డనే అని మనం చెప్తాం. ఎందుకు అలా చెప్పగలిగే ధైర్యం వస్తుందంటే రోమీయులకు రాసిన పత్రిక 8:16లో ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యం ఇస్తున్నాడు అని చదువుతాం మనం. మనలో ఉండేటువంటి ఆత్మ ఆయన గురించి సాక్ష్యం ఇస్తుంది ధైర్యంగా. యోహాను సువార్త 1 యోహాను 4:13లో మనం చదువుతాం, దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నాము అని చెప్పడానికి రూఢి ఏంటంటే ఆయన ఆత్మలో మనకి పాలు పంపులు.
ఆయన ఆత్మతో మనం నింపబడితే, అందులో మనం పాలుపంపులు పొందగలిగితే మనం నిలిచి ఉన్నాము అనేటువంటి నిశ్చయత, కాన్ఫిడెన్స్, అష్యూరెన్స్ మనకు వస్తుంది. ఆత్మతో నింపబడిన వ్యక్తుల్ని మనం ఇట్టేపటికి కనిపెట్టవచ్చు. 2, గైడెన్స్, నడిపింపు. ఆత్మచేత వాళ్ళు నడిపించబడ్డారు. ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ప్రతిదీ ఆత్మ వాళ్ళని నడిపించాడని మనం చదువుతూ ఉన్నాం. దే లైఫ్స్ వర్ కంట్రోల్డ్ బై ద హోలీ స్పిరిట్. కొన్నిసార్లు ఆపబడ్డారు, కొన్నిసార్లు ఇటు తిరగమన్నాడు, తర్వాత చివరికి ద్వారాలు తెరిచాడు. ఇవన్నీ చేసింది ఆ పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి నచ్చినట్లు జీవించాలి, ఆయనకి ఇష్టమైన జీవితం జీవించాలని చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం. చాలా ఆశ ఉంటుంది మనలో. రక్షణ పొందిన తర్వాత నా ఇష్టానుసారంగా నేను జీవించాలని ఎవరు అనుకోం. ఆయనకి ఇష్టంగా జీవించాలనుకుంటాం. కానీ అలా జీవించడానికి మనకు సహాయం చేసేటువంటి వాడే పరిశుద్ధాత్మ. ఆ గైడెన్స్ మనకి వస్తుంది. 3వది శక్తి. ఇంతకుముందు ఎప్పుడు చేయలేనటువంటి పనులు వాళ్ళు చేశారు. గొప్ప కార్యాలు, యేసుక్రీస్తుని గురించినటువంటి సూచక క్రియలు, అద్భుతాలు, ఆయన చేసినటువంటి మహత్కార్యాలు బోధించగలిగారు. యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటంటే, నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేయు క్రియలు కూడా చేస్తాను అన్నాడు. ఎందుకని? ఆయన ఆత్మతో, ఆయన ఏ ఆత్మతో నింపబడ్డాడో అదే ఆత్మతో మనం నింపబడుతున్నాం. కాబట్టి నింపబడగలిగితే అదే కార్యాలు మనం చేస్తూ ఉంటాం. 30 సంవత్సరాలు ఆయన ఏ అద్భుత కార్యం చేసినట్లు కానీ, సూచక్రియలు చేసినట్టు కానీ, ఒక ప్రసంగం చేసినట్లుగా కూడా మనం చూడడం. ఆయన దైవ కుమారుడిగా కాదు కానీ మానవ కుమారుడిగా ఈ లోకంలో జీవించాడు. నీటి బాప్తిస్మం అనంతరం పరిశుద్ధాత్మ బాప్తిస్మం తర్వాత కానాన్లో కానీ, తర్వాత ప్రసంగాలు కానీ, మిగిలిన అన్నీ ఆ శక్తితో ఆయన నింపబడ్డాడు. కాబట్టి అయ్యా నేను ఆ శక్తితో నింపబడ్డాను, మీరు కూడా ఆ శక్తితో నింపబడితే నేను చేసే కార్యాలు అంతకన్నా ఎక్కువ అనే మాట అన్నాడు. అది నాకు అర్థం అవ్వాల. బండి మీద వచ్చేటప్పుడు వాట్ ఈజ్ దట్ అని ఆలోచిస్తే దిస్ మే బి రైట్ ఆర్ రాంగ్. నేను 12 మంది 70 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకోగలిగాను. మీరు దానికన్నా ఎక్కువ మందిని దేవుని రాజ్యంలోనికి చేర్చడానికి మీ దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు అనేది నాకు అర్థమయ్యింది. ఏమ రైట్? గొప్ప కార్యాలు చేస్తాం మనం, అనేక మందిని దేవుని రాజ్యంలో చేరుస్తాం. ప్రతిసారి ఆయన అద్భుత కార్యం చేసినా, సూచక్రియ చేసినా, దయ్యాలను వెళ్ళగొట్టినా, నేను పొందుకున్న ఆత్మ వలనే దీన్ని చేశాడు అని ఆయన చెప్తున్నాడు. ఎప్పుడు క్రెడిట్ ఆయన తీసేసుకోలేదు మానవుడిగా, మానవ కుమారుడిగా. ఈ మాట మత్తయి 12:28లోను 18లో 2 చోట్ల చూస్తాం. అందుకనే ఆ ఆత్మతో మీరు నింపబడితే అనేక కార్యాలు మీరు చేస్తారని ఆయన చెప్తా ఉన్నాడు. 4 ఐక్యత. సహవాసం అంటే కలిసి కాఫీ తాగడం కంటే ఒక మెట్టు ఎక్కువ, కనపడినప్పుడు పలకరించడం కంటే ఒక మెట్టు ఎక్కువ అంటాను, గుర్తొచ్చినప్పుడు ఫోన్ చేయడం కంటే ఒక మెట్టు ఎక్కువ అంటాను. సహవాసం లేదంటే ఐక్యత, యూనిటీ, అది ఏంటో అర్థం అవ్వాలి అని అంటే పరిశుద్ధాత్మ చేత మనం నింపబడాలి. కలిసి దేవుణ్ణి చేద్దాం అన్న. నేను కూడా ఇదే అనుకున్నాను అన్న. ఎలాగన్నా? ఒకటే ఆత్మ పనిచేస్తే ఆ విషయం మనం గ్రహించగలం, అపార్థాలు ఉండవు. చివరిగా 5వది పరిశుద్ధత. పరిశుద్ధంగా జీవించడం కుదురుతుంది, ఇది వీలు పడుతుంది అని మనం గ్రహిస్తాం ఆత్మతో నింపబడితే. ఇది పెద్ద కష్టతరమైన పనేమి కాదురా. బ్రదర్ మీరు చెప్తున్నారు కానీ మనం ఇక్కడ ఉండాలి, ఆఫీస్లో పనిచేయాలంటే, లేదంటే ఇక్కడికి వెళ్ళాలి అంటే ఎక్కడో చోట మనం కాంప్రమైజ్ అవ్వాలి బ్రదర్, తప్పదు. ఈ మాటలకు మీదట మన నోటమ్మటి రావు. పరిశుద్ధంగా జీవించడం సాధ్యం, దేవునిని పోలి నడుచుకోవడం సాధ్యం అని మనకు తెలుస్తుంది. పాత నిబంధన, క్రొత్త నిబంధన రెండిట్లో మనం చూసేటువంటి మాట ఏంటి? నేను పరిశుద్ధిని కాబట్టి ఆ పరిశుద్ధంగా జీవించడం సింపుల్ అనే విషయం మనకి అర్థమవుతుంది. ఆయన సహాయం ఉంటుంది కాబట్టి ప్రయత్నిస్తున్నాం, ట్రై చేస్తున్నాం, పడిపోతున్నాం, ఇంకా అది ఉండదు మనకి. నిందారోపణలోనికి మనం వెళ్ళాం. అయ్యో అయిపోయిందా నా బ్రతుకు, ఇంక ఇంతేనా? ప్రతిసారి కొత్త నూతన బలంతో ఆయన మనల్ని
లేవనిస్తాడు. అంటే 70 సంవత్సరాలు అయిపోయింది, ఇక చేయలేక నా వల్ల కాక నేను మానేశాను అని చెప్పడం కాదు. అన్ని అవకాశాలు ఉండి, పాపం చేయడానికి అన్ని సౌకర్యాలు ఉండి, నో, నాలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దీనికి అంగీకరించట్లేదు, నేను చెయ్యను అని చెప్పడమే పరిశుద్ధంగా జీవించడం. ముసలాడిని అయిపోయాను కండి, ఇప్పుడు ఏం చేస్తాను, మానేసేనులే అన్నీ. దట్స్ నాట్ పరిశుద్ధత. అది పరిశుద్ధంగా జీవించడం కాదు. నీ వల్ల అవ్వట్లా, అంతే. రైట్. ఆత్మఫలాలు ఎవరైనా చెప్తారా అని నేను అడుగుదాం అనుకున్నాను, కానీ ఇక్కడ అన్న పెట్టేశారు. అందులో ఒక విషయాన్ని మనం గమనించాలి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం. మొదటి 3 దేవునితో మనం చేయాల్సినటువంటి ప్రేమ, సంతోషం, సమాధానం. తర్వాత 3 ఇతరులతో మనం చేయాల్సినటువంటి. చివరి 3 వ్యక్తిగతంగా మనల్ని మనం సరి చేసుకోవాల్సినటువంటివి, కలిగి ఉండాల్సినటువంటివి, బలపరుచుకోవాల్సినటువంటివి. ఆత్మఫలం. స్పెయిన్లో ఒక ఫ్రూట్ ఉందంట, డెలిసియోస్ అనేది. అది నేను ఇప్పుడు తేలేను, కానీ ఒక పువ్వు కాయని తేలేదు, కానీ ఒక ఆకుని తెచ్చా. ప్రశాంత్ వస్తావా? అందుకే అడిగా నిన్ను, ఒకసారి రా నాన్న. నేనేం చేయను నిన్ను, కానీ కళ్ళు మూసుకో, కెమెరా రికార్డ్ అవుతుంది, తర్వాత చూస్తా కళ్ళు తెరిసేవలేదు. ఇక్కడి నుంచి ఆత్మ ఫలం అనే దాంట్లో 9 రుచులు, అది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. నేను కొన్ని ఆకులు తెచ్చా. ఒకటి ఫస్ట్ నేను ఒక ముక్క పెడుతున్నా, ఇదేం టేస్టో చెప్పు అంటే నేను తెచ్చిన ఏంటంటే చెప్తా నీకు. యాలుక, మిరియాలు, లవంగ, చెక్క, ఇవి తీసుకొచ్చాను, ఇదేంటో చెప్పు. పెట్టుకో, కొరికి ఏదేం టేస్టో చెప్పు. చెక్క పెట్టానా, లవంగ పెట్టానా, యాలక పెట్టానా? పోనీ ఆ టేస్ట్లు తెలీదా నీకు? అమ్మ, ఎలా ఉందో పోనీ. లవంగ. ఇప్పుడు యాలక పెడుతున్నా, యాలకలాగా ఉందో లేదో చెప్పు. లోపల కొడుకమ్మా. ఫాస్ట్గా యాలక పెట్టా. యాలక చెక్క, అది చెక్క. సారీ, నేనే పొరపాటు పడ్డా. కూర్చోనన్నా. నేను పెట్టింది ఏంటి? ఒకటి లవంగ, ఒకటి ఇంకోసారి యాలకంటే వస్తుంది. ఇది స్పైస్ లీఫ్ అని అంటారు. మొన్న చింతపల్లి వెళ్ళినప్పుడు అక్కడ ఇచ్చారు. ఆయన నన్ను కళ్ళు మూసుకోమని చెప్పలేదు, కానీ కొరికి ఇట్లా ఇచ్చాడు. ఏమన్నాడు? యాలుక అన్న, మళ్ళీ ఇచ్చాడు. లవంగా అన్న, మళ్ళీ ఇచ్చాడు. చెక్క అన్న. ఏందిరా ఇది తేడా కొడుతుందని. ఇలా ఆత్మఫలం అనేక రుచులు కలిగి ఉంది. అన్నీ మనం చూడగలుగుతున్నామా? అన్నీ మనం అనుభవించగలుగుతున్నామా? అన్నీ మనం వ్యక్తపరచగలుగుతున్నామా? ఈ ఫస్ట్ 7, 8 చేసేస్తున్నానండి. చివరిది మన వల్ల కావట్లే, ఆశ నిగ్రహం లాగుతుంది. ఆత్మఫలం ఆత్మతో నింపబడితే అన్ని రుచులు మనలో ఉంటాయి. 9 ఫలాలు. నేటి సంఘానికి ఈ 5 విషయాలు అవసరం. ఏది? కాన్ఫిడెన్స్, గైడెన్స్, పవర్, ఇంకా యూనిటీ, పరిశుద్ధత. ఇవి ఉంటే ఖచ్చితంగా మనం దేవుడికి ఇష్టంగా పరిశుద్ధంగా జీవించగలం. రిసీవ్ హోలీ స్పిరిట్, రిపెంట్ విత్ గాడ్, బిలీవ్ ఇన్ జీసస్, రిసీవ్ ద హోలీ స్పిరిట్. దేవునితో పశ్చాత్తాపడాలి, యేసుక్రీస్తుని నమ్మాలి, పరిశుద్ధాత్మని పొందుకోవాలి. యేసు నా హృదయంలోకి రా, నన్ను అంగీకరించు, యేసు నా హృదయంలోకి రా. ఇది సండే స్కూల్ వరకు ఓకే, పసిపిల్లలం కాదు కదా. ఆయన మన హృదయాల్లో ఉంటే మనం ఎందుకు మరలా ఆయన రాకడ కోసం వెయిట్ చేయాలి? ఆయన ఎక్కడున్నాడు? తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు. ఇక్కడ ఉన్నది మనతో పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన్ని మన హృదయాల్లోకి ఆహ్వానించాలి, ఆయనతో మనం నింపబడాలి.
నేను చెప్పిన ఫస్ట్ మాట, యేసు నా హృదయంలోకి రా అంటే చాలా ఆత్మీయంగా కనపడుతుంది, కానీ అది వాక్యానుసారమైంది కాదు. దట్ మే సౌండ్ స్పిరిచువల్, బట్ ఇట్ ఈస్ నాట్ స్క్రిప్చరల్. పరిశుద్ధాత్మ దేవునితో మనం నింపబడాలి. నింపబడితే ఈ గజిబిజిలు గందరగోళాలన్నీ పోతాయి. రైట్, నేను యేసుక్రీస్తు వాడని అని మనం అనుకుంటే సరిపోదు. ఒకడున్న ఆత్మ లేనివాడైతే ఆయనకి చెందినవాడు కాదు అని రోమా 8:9 మనం చూస్తూ ఉన్నాం. నేను చంద్రబాబు నాయుడు గారు బామ్మర్దినండి అనుకుంటే సరిపోద్దా? జగను నేను క్లాస్మేట్స్ అండి, ఒకటే బెంచ్లో కూర్చొని చదువుకున్నామని సరిపోద్దా? ఆయన ఒప్పుకోవాలి. ఆయన ఆత్మ లేకపోతే నేను ఆయన వాడిని కాదు అని మనం బైబిల్లో చదువుతూ ఉన్నాం. నేను బాగా ప్రార్థన చేస్తున్నానండి, నాకంటే ఎక్కువ ప్రార్థన చేయలేరా అని ఎవరన్నా అనుకుంటున్నారా? గంటల తరబడి నేను చేయగలుగుతున్నానండి, నేను ప్రార్థనలో స్ట్రాంగ్గా నేను ఎవరన్నా అనుకుంటున్నారా? నా బైబిల్ చెప్పేది రోమా 8:26లో మనందరం బలహీనలమే. మోకాళ్ళండి వేస్తున్నాం, ప్రార్థన చేయాలనుకుంటున్నాం, 2 నిమిషాలు చేస్తున్నాం, 3వ నిమిషం ఏదో ఒక ఆలోచన వస్తుంది, అయ్యో అని అక్కడికి వెళ్తాం, మొత్తం ఊరంతా తిరిగి వస్తాం, మరి చివరిలో యేసునామములో ఆమేన్ అంటూ ఉన్నాం. ఆత్మ మనందరం బలహీనలం అని తెలిసి నిజంగా ప్రార్థనలో మనం కొనసాగాలి అంటే, దేవునికి ఇష్టంగా మనం ప్రార్థన చేయగలగాలి అంటే, ఆయనకి మొర్ర పెట్టాలి, విజ్ఞాపన చేయాలి అని అంటే ఆత్మతో మనం నింపబడాలి. 8:26లో ఆత్మ తానే మన పక్షంగా ఉచ్చరింపసక్యం. మనకు ఎవలా ప్రార్థన చేయాలో కూడా తెలియదండి, నేర్పించాలి. మనకు రావాలి అంటే పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి. బైబిల్ చదువుతున్నానండి, ఈరోజు ఎట్లాగైనా చదవాలని కూర్చుంటున్నాను, ఏం అర్థం అవ్వట్లేదు, ఏంది ఇదంతా, ఇక్కడ ఈ మాట ఉంది, అది అక్కడ ఉంది, ఎలా ఒకటి నేను ఎలా లింక్ చేసుకోవాలి అని మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారా? యోహాను 14:25లో ఆయన మీకు అన్నీ బోధిస్తాడు, నేను చెప్పిన విషయాలు అన్నీ మీకు జ్ఞాపకం చేస్తాడు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడి గురించి యేసు చెప్పేటువంటి మాట. ఈ అన్న మీరు చెప్పిందంతా బాగుంది, నాకు ఇస్తాడా? నేను పొందుకోగలనా? మనందరం తిప్పుదామండి, నిలబడి ఆ వాక్యాన్ని మనం చదివి ముగించుకుందాం. లూకాసు వార్త 11వ అధ్యాయం 11వ వచనం. గుర్తుపెట్టుకోవడానికి బాగా సులువైన నెంబర్ 1111. దయచేసి ఒకసారి నిలబడదాం మనందరం. యేసుక్రీస్తు నాకు పరిశుద్ధాత్మని ఇస్తాడా? చదువుతారు ఎవరైనా? ఆమేన్. మనం చెడ్డోళ్ళం అయ్యుండి మన పిల్లలకి మంచిది ఇవ్వాలని మనం అనుకుంటుంటే, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం అడుగుతుంటే మరి నిశ్చయంగా, షూర్లీ, తప్పకుండా, ఖచ్చితంగా, అసలు అందరూ డౌటే లేదు, నేను ఇస్తాను. దానిపైన మనం చూస్తే అడుగుడి, తట్టుడి, వెదకుడి. అది హీబ్రూ భాషలో ఎలా ఉందని, అడుగుతూనే, కంటిన్యూస్ టెన్స్లో అడుగుతూనే ఉండాలి, వెదకుతూనే ఉండాలి, తడుతూనే. ఎందుకని? అపోస్తలులు 2:1లో వాళ్ళు నింపబడ్డారని చదువుతాం. మళ్ళీ 4వ అధ్యాయంలో నింపబడి ధైర్యాన్ని పొందుకున్నారు హింసలు వచ్చినప్పుడు. నింపబడుతూనే ఉండాలి, నింపబడుతూనే ఉండాలి, అడుగుతూనే ఉండాలి, పొందుకుంటూనే ఉండాలి. ఆ కార్యాన్ని మనం చేయగలిగితే, ఆయన శక్తితో, పరిశుద్ధాత్మ దేవుడితో మనం నింపగలిగితే, అపోస్తల కార్యాల్లో ఉన్నటువంటి అన్ని శక్తులు దేవుడు మనకి ఇస్తాడు. ఆ శక్తులు ఏంటంటే, 1:8లో వాగ్దానం చేయబడిన శక్తి,
2:8 ఉచ్చరించడానికైనటువంటి శక్తి, 3:8 స్తుతించడానికైన శక్తి, 4:8 పరిరక్షణ కొరకైన శక్తి, 5:8 తెలివి కొరకైన శక్తి, 6:8 అద్భుత కార్యాలు చేసేటువంటి శక్తి, 7:8 ప్రబోధించడానికైన శక్తి, 8:8 సంతోషించడానికైన శక్తి, 9:8 ఎదుర్కొనడానికి శక్తి, 10:8 విధేయత కొరకైన శక్తి, 11:8 దర్శనం కొరకైన శక్తి, 12:8 విడుదల కొరకైన శక్తి, 13:8 గారడీ విద్యలు చేసేటువంటి శక్తి, 14:8 అసాధ్యాలను సుసాధ్యాలు చేసేటువంటి శక్తి, 15:8 విశ్వాసం కొరకైన శక్తి, 16:8 ప్రగతి కొరకైన శక్తి, 17:8 పురికొల్పడానికైన శక్తి, 18:8 మారు మనసు కొరకైన శక్తి, 19:8 ప్రోద్బలంనిచ్చేటువంటి శక్తి, 20:8 సహవాసం కొరకైన శక్తి, 21:8 సవార్థీకరణ కొరకైన శక్తి, 22:8 సాక్ష్యం ఇవ్వడానికైన శక్తి, 23:8 పునరుద్ధాన శక్తి, 24:8 నింపుదల కొరకైన శక్తి, 25:8 తప్పిదము లేకుండా ఉండడానికైన శక్తి, 26:8 నిరీక్షణ కొరకైన శక్తి, 27:8 కాపుదల కొరకైన శక్తి, 28:8 స్వస్థపరచుట కొరకైన శక్తి. ఇవన్నిటితో మనం నింపబడితే 29వ అధ్యాయం నీ గురించి నా గురించి రాయబడినటువంటి మాటలతో మనం చదువుతాం. అలాంటి పరిశుద్ధాత్మతో దేవుడు మనల్ని నింపబడిలాగున మనందరం కళ్ళు మూసుకుందాం, అడుగుదాం. అడిగిన వాళ్ళందరికీ నిశ్చయంగా దయచేస్తానని చెప్పినటువంటి దేవుడు మాట తప్పని వాడు. నేను పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆశపడుతున్నావా? పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతున్నావా? అవును, రక్షణ పొంది నీటి బాప్తిస్మంతో ఆగిపోతే అది సగం, పూర్తవ్వలేదు. ఆ కార్యం సంపూర్తి అవ్వాలంటే వాక్యం మనకు చెప్తుంది, పరిశుద్ధాత్మతో మీరు నింపబడాలి. అవును దేవా, నేను ఇష్టపడుతున్నాను, నేను ఆశిస్తున్నాను, నేను పొందుకోవాలనుకుంటున్నాను, మీరు ఇస్తారని చెప్పారు కదా ప్రభువా, ఆ ఆత్మతో మీరు నన్ను నింపండి అని మనం ప్రతి ఒక్కరం అడుగుదాం. ఎస్ లార్డ్. ప్రభువా, నీవే మార్గము, నీ మార్గమందు మమ్మను నడిపించటానికి నీవు మాకు వాగ్దానము చేసిన ఆత్మను నిశ్చయముగా అనుగ్రహించే దేవుడవు. నీవెంతో నమ్మదగిన దేవుడవు ప్రభువా. నీ మాట మిక్కిలి సత్యము. తడబడే జీవితాలను తొట్టిల్లకుండునట్లుగా స్థిరపరచుటకు, బలపరచుటకు నీ ఆత్మశక్తిని ప్రభువా నీవు అనుగ్రహించటానికి నువ్వు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నావు. నా నామము పేరిట ఏమి అడిగినను అది మీకు అనుగ్రహించబడని నీ చెప్పిన మాట చాలా పర్యాయాలు మేము అపార్థం చేసుకుంటూ ఈ లోకమందున్న మరి దేని కొరకో ప్రభువా నీ నామం పేరిట అడగమన్నావు నాయన, అడుగుతున్నాను నాకు గృహం ఇమ్మని, అడుగుతున్నాను ఫలానా ఇమ్మని అడుగుతూ ఈ లౌకిక సంబంధమైన అశాశ్వతమైన వాటి కోసం వెంపర్లాడుతున్నాం. కానీ ఇవి ఎన్ని పొందుకున్నా ఒక రోజున మేము వీటిని విడిచి వెళ్ళవలసిందే. కనుక ప్రభువా, నిశ్చయముగా మేము నీతో కూడా ఉండునట్లుగా చేయనది పరిశుద్ధతయే. ఆ పరిశుద్ధత మాకు కావాలంటే నిశ్చయముగా పరిశుద్ధాత్మ అభిషేకము మాకు అవసరం, పరిశుద్ధాత్మ నడిపింపు మాకు అవసరం, పరిశుద్ధాత్మను గురించి శక్తి మాకు అవసరం. ప్రభువా నీకు స్తోత్రాలు. నిశ్చయముగా నీ ఆత్మ చేత నింపండి ప్రభువా. ఈ రోజున మీ దాసుని నిలవబెట్టుకొని పరిశుద్ధాత్మ చేత నింపబడుట అంటే ఏమిటో సవివరంగా మాకు తెలియపరిచినందులకు స్తోత్రాలు. వినిన మేమందరము కూడా మా హృదయములో ప్రభువా నీకు స్తోత్రాలయ్యా. నీ వాక్యాన్ని పదిలపరుచుకొని ఆ ప్రకారంగా మానక అడుగుతూ, ఎలాగున అడుగుతూనే ఉండండి అంటూ ప్రోత్సహించారో అలాగున నిశ్చయముగా ప్రభువా నీ కృప పొందుకుని ధన్యులమయ్యే భాగ్యమనివ్వండి. నీ ఆత్మ చేత మమ్మను నడిపించండి, నీ ఆత్మశక్తి చేత మమ్మను నింపండి. ఈ రోజున సందేశం అందించిన మీ సేవకులను ప్రభువా మీ ఆత్మ బలము చేత నింపి మరనేకులకు ఆశీర్వాదకరంగా నడిపించమని మీ కృపలో వర్ధిల్ల చేయమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.